నిఫ్టీ అయితే 67 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,370 దగ్గర అయితే క్లోజ్ అయింది. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ గా ఉన్న రాత్రి అయితే డౌ జోన్స్ ఏకంగా 1100 పాయింట్స్ డౌన్ అయింది, మోర్ దెన్ 2%. అయినా సరే కానీ మార్కెట్ మాత్రం కొంచెం పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. హెవీ వెయిటేజ్ స్క్రిప్ట్లు అయితే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్, M&M ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ అయితే ట్రేడ్ అయితే అయ్యాయి ఈ రోజు. ఓవరాల్ గా చూసుకుంటే రాత్రి ఫెడ్ మీటింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ రేట్లు అయితే అన్చేంజ్ ఇచ్చాడు. అవుట్ ఆఫ్ ద 9 పీపుల్ ఫెడ్ డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 3% అయితే మాత్రం ఇంట్రెస్ట్ రేట్లు హైక్ చేయాలని కోరుకున్నారు. బట్ కానీ బ్యాష్ అయితే మాత్రం నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అయితే లెస్ దెన్ 2% కి కూల్ ఆఫ్ చేద్దాము, నెక్స్ట్ ఉన్న సిచ్యుయేషన్ బట్టి మనం ఇంట్రెస్ట్ డెసిషన్ తీసుకుందాం అని చెప్పి ప్రజెంట్ అయితే వాయిదా చేసినట్టయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ అయితే కొంత నెగిటివ్, గ్లోబల్ గా నెగిటివ్ ఉన్నాయి. యుఎస్ లో ఏఐ రిలేటెడ్ స్టాక్స్ అయితే బాగా డ్రాగ్ అయ్యాయి. బట్ కానీ ఐటీకి మాత్రం బాగా పెరిగింది. ఎసెన్షియల్ అయితే కంటిన్యూషన్ గా పెరుగుతుంది. సో ఐటీ సెక్టర్ ఇక్కడ ఇన్ఫోసిస్ కూడా నేను ఆల్రెడీ మనం 1030, 1050 ఆ రేంజ్ లో చెప్పాము. ఇన్ఫోసిస్ బ్రహ్మాండమైన బయింగ్ ఉంటుందని చెప్పి ఆల్మోస్ట్ ఈ రోజు 1185 అరౌండ్ పెరిగింది. ఇంకా ఫర్దర్ గా 1280 అరౌండ్ బ్రేక్ చేస్తే ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఐటీ బూమ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మొత్తానికి కొంత ఏఐ రిలేటెడ్ యాక్చువల్ బబుల్ బ్లాస్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఐటీకి అయితే కొంత గిరాకీ అయితే పెరుగుతున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ అయితే పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది. 24,600 బ్రేక్ అయితే అట్లీస్ట్ రీసెంట్ హై 24,530 లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం పాజిటివ్ మూమెంటం అయితే వచ్చే అవకాశం ఉంది. 26,000 విత్ ఇన్ 10 days లో ఇచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. సో చాలా లాంగ్ పీరియడ్, ఆఫ్టర్ 3 months లాంగ్ కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయితే రాబోతుంది అనిపిస్తుంది. సో ఖచ్చితంగా రేపు మాత్రం కాషియస్ గా ఉండండి. హెవీ వెయిటేజెస్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోండి. జియో, బీపీసీఎల్ అన్ని స్టాక్స్ కూడా మీరు హోల్డ్ చేయండి. బ్రహ్మాండంగా మార్కెట్ అయితే ఉండబోతుంది అనిపిస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద HR స్టాక్ ట్రైనర్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.